నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీ సరదా ఒక హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎసరు పెట్టేదాకా వచ్చింది. ఛార్జ్ మెమో ఇచ్చారు. గుంటూరు జైల్లో ఉన్న నందిగం సురేష్ని పరామర్శించడానికి ఆయన వెళ్ళినప్పుడు ఆ లేడీ హెడ్ కానిస్టేబుల్ సరదా పడ్డారు. ఆమె కుమార్తె కలిసి సెల్ఫీ తీసుకోవాలనుకున్నారు. సరే, ఆ సరదాలు ఉండొచ్చు, తప్పేం లేదు. ఒక సెలబ్రిటీ లీడరు, మనటిదాకా ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు అభిమానులు ఉండొచ్చు, తీసుకోవచ్చు. ఎవరికైనా ఉంటారు ఆ మాటకు వస్తే అభిమానులు. బహుశా ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ఉండొచ్చు. కానీ ఆవిడ కన్వీనియంట్గా మర్చిపోయిన విషయం ఏంటంటే ఆవిడ యూనిఫామ్లో ఉన్నారు. యూనిఫార్మ్డ్ ఫోర్సెస్కి సర్టెన్ గైడ్లైన్స్ ఉంటాయి. వాళ్ళు ఏ మేరకు వ్యవహరించాలో ఆ ఫ్రేమ్లో ఆ మేరకే వ్యవహరించాలి. ఆమె కుమార్తె తీసుకోదలుచుకుంటే సెల్ఫీ ఆమెను పంపించి తీసుకుంటే పెద్ద వివాదం వచ్చేది కాదు. అండ్ ఇంకోటి, అలాంటి ప్రోటోకాల్స్ గురించి ఆ స్థాయిలో ఉన్న కానిస్టేబుల్స్కి, హెడ్ కానిస్టేబుల్స్కి కొందరికి తెలియదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం జైలు శాఖ చెప్పచ్చేమో. కానీ ఖచ్చితంగా ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ కింద ఇవన్నీ పాటించాలని వాళ్ళకి ట్రైనింగ్ అప్పుడే చెప్తారు. ఆవిడ ఎందుకు మర్చిపోయారు? ఓకే, అయిందేదో అయిపోయింది. అయిన తర్వాత పిలిచి ఓరల్గా మందలిస్తే సరిపోతుంది. ఇంకెప్పుడు ఇట్లాంటివి చేయమాకండమ్మా, దేనికి సర్టన్ గైడ్లైన్స్ అని ఛార్జీ మెమో ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడిగి దాన్ని బీలిటిల్ చేయాల్సినంత వ్యవహారం అయితే కాదు. రేపొద్దున మనకి నచ్చినా నచ్చకపోయినా పక్క రాష్ట్రాల నుంచి వేరే పార్టీల నాయకులు ఎవరో ఒకళ్ళు వస్తుంటారు. ఇవి సాధారణంగా జరిగేవే. కాకపోతే ఏంటంటే కాంటెక్స్ట్ కరెక్ట్ కాకపోవటం వల్ల ఆమెకు ఛార్జీ మెమో ఇవ్వటం జరిగిందనేది జైలు శాఖ లేకపోతే పోలీసులు సమర్థించుకునే అవకాశం ఉంది. ఈవెన్ హోంమంత్రి కూడా. హోంమంత్రి అనిత గారి దృష్టిలో అయితే ఆయన ఒక పులివెందులు అనే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాత్రమే. ఆయన కోసం అంత ఎరగబడి సెల్ఫీలు తీసుకోవాల్సినంత నెసిటీ లేదని ఆవిడ అడిగిన వాళ్ళకి ఇద్దరికే చెప్తూ వస్తున్నారు ఇప్పటిదాకా. సరే, ఇప్పుడు ఆవిడ తీసుకున్నారు, ఆ లేడీ కానిస్టేబుల్ తీసుకున్నారు. దాన్ని ఏదో ప్రాథమిక తప్పిదంగానో ప్రాథమిక మొదటి పొరపాటుగానో వదిలేసి దాన్ని పిలిచి ఓరల్గా మందలిస్తే సరిపోతుంది. దానికి మీడియా ప్రాధాన్యం ఇవ్వటం, మీడియా ప్రాధాన్యం ఇచ్చింది కాబట్టి ఆమెను పిలిపించి మందలించడంతో ఊరుకోకుండా ఛార్జ్ మెమో ఇవ్వటం ఇదేం పెద్ద నేరం కాదు. ఫోటోలు తీసుకోవడం వరకైతే నేరం కాదు. కానీ యూనిఫామ్ ఫోర్సెస్కి ఖచ్చితంగా ఫ్రేమ్వర్క్లు ఓబడి పనిచేయాలి. మన వ్యక్తిగత రాగద్వేషాలు యూనిఫామ్లో ఉన్నప్పుడు ప్రదర్శించడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఆ రకంగా వైలేషనే అది. ఇలాంటి వైలేషన్స్ ఎన్నున్నాయి, ఎక్కడెక్కడున్నాయి, ఎన్ని చోట్ల జరిగినాయి, ఎప్పుడెప్పుడు జరిగినాయి, ఇలాంటి బోల్డన్ని ఉన్నాయి. మరి ఈ మాటకు వస్తే వెంబడే వైసీపీ సోషల్ మీడియా జనంలోకి వచ్చేసింది. ఆ రోజు మరి మాజీ ముఖ్యమంత్రిగా రాజమండ్రి జైలుకి చంద్రబాబు గారి నాయుడిని తరలించినప్పుడు, అలాగే ఆయన బయటకు వచ్చేప్పుడు, రిలీజ్ అయ్యి బయటకు వచ్చేప్పుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకా బాలకృష్ణ గారు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు చాలామంది సెల్ఫీలు తీసుకున్నారు. ఈవెన్ చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు. అలా సివిలియన్స్ తీసుకుంటే పెద్ద ఇబ్బంది లేదు. యూనిఫామ్లో ఉన్నవాళ్ళు తీసుకోలేదు, కానీ జైలు సిబ్బంది తీసుకున్న సందర్భాలు ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెట్టేసింది వైసీపీ వెంబడే. వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఏదైనా ఒక ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ యాక్టివిటీ కోసం ముందుకు రమ్మంటే వైసీపీ సోషల్ మీడియా ముందుకు రాదు, కానీ కయ్యానికి కాలు దువ్వమంటే మాత్రం రెడీగా వచ్చేస్తారు. వచ్చేసి అవన్నీ ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి ఇప్పుడు గోటితో పోయేదానికి గొడ్డల దాకా తీసుకోవటం అంటే ఇదే. ఛార్జ్ మెమో ఇచ్చే లాంటి పరిస్థితి అయితే అందులో లేదు. పిలిచి ఓరల్గా మందలించి ఇక మీదట మీరు చేయమాకండమ్మా అని చెబితే అయిపోయేది. వాళ్ళకి కూడా ఒకవేళ ఆ అత్యుత్సాహాలను ఇక నుంచి తగ్గించుకొని కంట్రోల్ చేసుకొని రెగ్యులేట్ చేసుకొని ఉద్యోగాలు జాగ్రత్తగా చేసుకుంటారు. ఒకటి మాత్రం నిజం, జగన్మోహన్ రెడ్డి గారి పాపులారిటీ మంచికో చెడుకో అలాగే ఉంది. ఆ 40% ఆయన చెప్తుంటారు కదా, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ. యాదృచ్ఛికంగా ఆమె మైనారిటీ వర్గానికి చెందిన మహిళ లేడీ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఆవిడ. సరే, ఆవిడకి అనంతపురం ప్రాంతం నుంచి వచ్చిన వారి కుటుంబ నేపథ్యం అది. ఆ రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి ఎంతో కొంత అభిమానం చూపించే వ్యవహారం నడిచి ఉండొచ్చు. దాంట్లో ఉన్న విధి విధానాల ప్రకారం పిలిచి మాట్లాడి ఇంకెప్పుడు చేయకండి అని గట్టిగా మందలించేస్తే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నది, మిగిలిన అన్ని మీడియాలు పెద్ద ఇష్యూ చేస్తుంది. ఇప్పుడు ఆవిడేమి ఒక ప్రభుత్వాలని ప్రభావితం చేసేంతటి ఉద్యోగంలో అయితే ఆవిడేం లేరు. ఆవిడేమి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాదు, లేదా ఒక పెద్ద పొజిషన్లో ఉండి యూనిఫామ్ పొజిషన్లో ఉండి సెల్ఫీ తీసుకోలేదు. లేడీ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ప్రమోషన్ కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్గా ప్రమోట్ అయ్యారు ఆవిడ. ఆమె కుమార్తె వచ్చింది కాబట్టి సరదా పడితే దానికోసం అని చెప్పేసి ఫోటో తీసుకున్నారు ఆవిడ. ప్రోటోకాల్ ప్రకారం తప్పే, దాంతో ఎవరు రూల్అవుట్ చేయరు. స్పెసిఫిక్ గైడ్లైన్స్ హోంమంత్రి గారు ఇస్తే ఇక మేట ఇట్లాంటివి జరగకుండా చూడాలని. అయితే హోంమంత్రి గారికి ఇంకో సరదా ఉంది. వినాయక మండపాల్లో
వినాయకుడు ఎంత ఎత్తుంటే ఆ ఎత్తుకు తగ్గట్టు చలాన్లు కట్టండి అని చెప్పేసి ఆవిడ ఫస్ట్లో ఒక ప్రకటన చేశారు. మొన్న వరదల సందర్భంగా మళ్ళీ ఈ చలానాల కోసం ప్రత్యేక కౌంటర్లో అవి పని చేయకపోవడం పెద్ద రసాభాస అయిన తర్వాత ఆవిడ వివరణ ఇచ్చుకున్నారు. నా ఇంటెన్షన్ అది కాదని. సో ఆ సరదాలు వాళ్ళకి హోంమంత్రి గారు ఎలా ఆవిడ ఇంటెన్షన్ అలా అది కాదో, అంటే రూల్స్ ఇబ్బంది పెట్టే రూల్స్ పెట్టడం అనేది ఆవిడ సరదా కాదు. ఈ లేడీ కానిస్టేబుల్కి కూడా అలాంటి ఇదే ఉండుండొచ్చు. గబాల్న ఒక సెలబ్రిటీ కనిపించాడు, ఓ ఫోటో తీసుకుందాం, అది కూడా కూతురు అడిగింది కాబట్టి అని చెప్పేసి. సో అది తప్పు కానప్పుడు ఇది కూడా తప్పు కాదు కదా అని వైసీపీ సోషల్ మీడియా అండ్ కొందరు నెటిజన్స్ కూడా ప్రశ్నిస్తున్నారు. ఎనీవే ఇట్ ఇస్ హై టైం ఇట్లాంటివి జరగకూడదు. డిపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు, ఒక డిసిప్లిన్డ్ ఫోర్సెస్లో ఉన్నప్పుడు ఇలా రాగద్వేషాలకు లోబడి వ్యవహరించడం, ఒక్కోసారి భావోద్వేగానికి గురి కావడం అనేది ఎవరికీ కరెక్ట్ కాదు. అండ్ అలాగే లేడీ కానిస్టేబుల్ కూడా ఆవిడ కూడా ఒకవేళ జరిగింది ఏదన్నా ఉంటే తప్పిదాన్ని ఓరల్గా వెళ్ళి సారీ చెప్పేస్తే అయిపోతుంది. ఈ వివాదానికి ఇక్కడతో పులి స్టాప్ పెడితే జైలు శాఖ కూడా మంచిది.